జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా 2 దశల్లో కులగణన చేసేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశ తేదీల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ తో పాటు కీలక అంశాల గురించి చర్చిస్తామన్నారు. 21 जुलाई से 12 अगस्त तक मानसून सेशन को चलाने का हमने डेट तय किया है और हम ये भी कहना चाहता है कि कुछ लोग स्पेशल सेशन के बारे में बात करते हैं, तो इसमें ऐसा है हर सेशन स्पेशल ही होता है. विंटर सेशन हो, मानसून सेशन हो, बजट सेशन हो, हर पार्लियामेंट सेशन बहुत महत्वपूर्ण होता है. वो स्पेशल सेशन होता है. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇండియా కూటమి లేఖ రాసిన నేపథ్యంలో దాని దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రకటించిందని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ విమర్శించారు. ప్రత్యేక సమావేశాల నుంచి మోదీ తప్పించుకోవచ్చు గానీ వర్షాకాల సమావేశాల నుంచి తప్పించుకోలేరంటూ ఎద్దేవా చేశారు. భారతదేశ చరిత్రలో 47 రోజులు ముందుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రకటించినట్లు లేదని గుర్తు చేసుకున్నారు. నెవర్ బిఫోర్ హ్యాస్ ఎ పార్లమెంట్ సెషన్ విచ్ ఇస్ డ్యూ been announced. Always the parliament session is announced a few days in advance, maybe maximum 1 week or 10 days in advance. This session has been announced 47 days in advance. Today we are on the 4th of June. It is going to be held on the 21st of July. Never before in India's parliamentary history, 47 days in advance, a session has been announced. దేశవ్యాప్త జనగణన ఎప్పుడు నిర్వహిస్తారోనన్న ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2027 మార్చి 1 నుంచి జనాభా లెక్కింపు జరగనుందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా 2 దశల్లో కులగణన చేయనున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లదాఖ్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 2026 అక్టోబర్ ప్రారంభంలోనే లెక్కింపు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని, అరుణాచల్ ప్రదేశ్లో 20,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు రాహుల్కు చురకలంటించింది. మన సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. వాక్ స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులున్నాయని, దేశ సైనికుల్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.